జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, ఇప్పటి వరకు మనం ఎన్నో కేసెస్ అయితే డీల్ చేయడం జరిగింది. నిన్న కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆ కేసు విన్న తర్వాత ఆ కేసు ఒక్కటే కాదు, చాలా మంది కూడా సఫర్ అవుతున్నారు అని క్లయింట్ రావడం జరిగింది. ల్యాండ్ కబ్జా అయింది, దానికి మళ్ళీ నేను నా ప్రాపర్టీని ఎలా సొంతం చేసుకోవాలి అన్నప్పుడు మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. వాళ్ళకి ఒక రెమెడీ, ఒక సొల్యూషన్ అంటూ క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ల్యాండ్ కొనుక్కొని 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా నాదే ల్యాండ్ అన్న భరోసాతో ఉన్నప్పటికీ వేరే వాళ్ళు వచ్చి ఇలా ల్యాండ్ కబ్జా చేసినప్పుడు ఒక ల్యాండ్ ఓనర్గా ఎవరైనా కూడా లీగల్ పరంగా వెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది సార్ ప్రొసీజర్? వెరీ ఇంట్రెస్టింగ్. సరే, నేను యాక్చువల్గా మనకు ఒక క్లయింట్ రావడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే, వాళ్ళ పేరెంట్స్ యాక్చువల్గా ఈ ప్రాపర్టీ ఇల్లు ద్వారా ఆయనకి ఈ ప్రాపర్టీ వచ్చింది. అది చాలా బిజియెస్ట్ గచ్చిబౌలి ఏరియా ఉన్నటువంటి ప్రాంతం. అది ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం ఆయనకి విల్లు ద్వారా వచ్చింది. ఆయన ఆ విల్లు ద్వారా వచ్చిన ప్రాపర్టీని తన పేరు మీద ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకోలేదు. ఆయన ఉద్యోగరీత్యా బెంగళూరు ఆ ప్రాంతంలో ఆయన ఉంటున్నాడు. ఆయన అయితే అప్పుడప్పుడు ఆయన ఎప్పుడో 2 years ఒకసారి 3 years వచ్చి చూసుకుని ఆ ప్రాపర్టీ వెళ్ళిపోతుండేవాడు. అయితే మొన్న రీసెంట్గా ఆయన ఒక 6 months బ్యాక్ చూసేసరికి ఆ చుట్టూ ఏదైతే ఆయన ప్రహరీ కూడా కట్టుకోలేదు, ఆ చుట్టూ వేకెంట్గా ఉన్నటువంటి ప్రాపర్టీలో ఒక కాంపౌండ్ వాల్ వచ్చింది, లోపల చిన్న రూమ్ కూడా వచ్చి దానికి పవర్ సప్లై కూడా ఉండడం చూసి ఆయన ఇమ్మీడియట్గా షాక్ గురయ్యారు. యాక్చువల్గా మనకు పాత ఇప్పుడు ఓల్డ్ క్లయింట్ అయినా వాళ్ళ ఫాదర్ కూడా మనకు క్లయింట్. ఆ విల్లు కూడా మనమే రాసాం ఆయనకి సంబంధించింది. అండ్ ల్యాండ్ కూడా విజిట్ చేశారు కదా? ల్యాండ్ కూడా విజిట్ చేస్తాను. నేను మధ్యాహ్నం కూడా ఆయనతో పాటు ల్యాండ్కి వెళ్ళి చూడడం కూడా జరిగింది. అయితే టోటల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆయన చేతులు ఉన్నాయి. అంటే విల్లు ఉంది, ఆ ప్రాపర్టీ, దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈయన పేరు మీద ఉంది. కానీ ప్రాపర్టీ మాత్రం ఈయన హ్యాండ్ ఓవర్లో లేదు. కబ్జా వేరే వాళ్ళు చేసేస్తున్నారు ఆల్రెడీ స్థలం. ఆయన దాని మీద చాలా సఫర్ అయ్యి ఇప్పుడు చాలా కాస్ట్లీయెస్ట్ ఏరియా అయిపోయింది ఆ ఏరియా కూడా. సో సార్, ఈ ప్రాపర్టీని ఎలా తీసుకొని రావాలి, ఇది చూసి నేను ఆల్మోస్ట్ 8 years నుంచి నేను ఇయర్లీ వన్స్ రావడం వచ్చి చూస్తుండేవాడిని, కానీ ఇలా అవుతుంది అనుకోలేదు సార్. వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఈ ప్రదేశానికి వస్తే మాత్రమే మన తల్లిదండ్రులు వేస్తే అసలు ఈ ప్రాపర్టీ మాది, మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, మీకు అంత కావాలంటే మీరు చూసుకోండి చెప్పి వాళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా తెచ్చి చూపించడం కూడా జరిగింది. ఆ ప్రాపర్టీ ఇంతకు ముందు నాట్ ఓన్లీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ కాదు, ఆల్రెడీ వేరే వాళ్ళు వీళ్ళకి అమ్మినట్టుగా ఉన్నటువంటి ప్రాపర్టీ ఉన్నటువంటి డాక్యుమెంట్ వాళ్ళు చూపించడం జరిగింది. ఈయన దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళు చూపించిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు కూడా రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. అది చూసి షాక్ తిని ఆయన ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇమీడియట్గా మనల్ని వచ్చి మాట్లాడడం జరిగింది. ఆ టైంలో మీరు ఉన్నారు అక్కడ. సో మాట్లాడినటువంటి ఆ కేసు ఆయనతో మళ్ళీ చూసి ఆయనకి లీగల్ రెమెడీ కూడా నేను వెళ్ళి చెప్పడం కూడా జరిగింది. సో అదే ఇప్పుడు మనం షేర్ చేసుకుందాం. ఇటువంటి స్థలాలు అంటే మనకు ఉన్నటువంటి స్థలాలు, మనం ఉద్యోగరీత్యా కావచ్చు, ఇతరత్ర విషయాల్లో మనం బయట ఉండేటప్పుడు ఆ స్థలాన్ని వేరే వాళ్ళకి కబ్జా చేసేసారు, స్థలాన్ని పొజిషన్ వేరే వాళ్ళు ఉన్నారు, మన సాధన లేదు. అటువంటి సందర్భాల్లో న్యాయపరంగా ఎటువంటి సలహా తీసుకోవాలి అన్నది నేను క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. నాట్ ఓన్లీ ఇప్పుడు నేను చెప్పినటువంటి కేసు ఒక్కటే కాదు, మరొక కేసు కూడా కొంతమంది ఉన్నారు. ఓ పెద్ద ఆయన ఆల్మోస్ట్ ఏజీ ఆఫీస్లో వర్క్ చేసి ఆయన రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు. ఆయన చాలా పెద్ద ఆయన, ఆల్మోస్ట్ ఇప్పుడు 75-76 years ఉంటాయి ఆయనకి ఏజ్. ఆయన ఎప్పుడో ఉద్యోగంలో 1988-85 ఆ ప్రాంతంలో ఆయన ఒక ప్రాపర్టీ కొన్నారు. ఆ ప్రాపర్టీ కొని పిల్లలిద్దరు కూడా, ఆయనకు ఒక కొడుకు కూతురు, వాళ్ళిద్దరు కూడా సెటిల్ అయిపోయారు, యూఎస్ఏ వెళ్ళిపోయారు, వాళ్ళ పిల్లలు ఉద్యోగం ఇచ్చి ఉండిపోయారు. ఈ ప్రాపర్టీ ఎప్పుడైనా నేను సేల్ చేద్దాం, ఎప్పుడైనా ఉంటుంది కదా, ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటూ అలా ఎప్పటికీ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. రీసెంట్గా ఆయన కేసు కూడా మొన్న ఇదే సందర్భంలో కూడా రావడం జరిగింది. ఆయన ప్రాపర్టీలు చూసుకునేసరికి ఆయన లైవ్ లో ఉన్నారు, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్, కానీ స్థలం వేరే వాళ్ళ పొజిషన్ తీసేసుకున్నారు. ఆ పొజిషన్లో వేరే వాళ్ళు ఇల్లు కూడా కట్టుకున్నారు. దానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ అవుతుంటే ఇమీడియట్గా ఆ పక్కన నైబర్స్ ఎవరు ఫోన్ చేస్తే ఈయనకి ఇన్ఫార్మ్ చేస్తే మనం వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. అది ఆల్రెడీ పొజిషన్ తీసేసుకొని అక్కడ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంది. అంటే ఈ 2 వేర్వేరు సందర్భాలు నేను చెప్పాను. ఒకటి, పర్సన్ ఇక్కడ లేరు, అంటే పర్సన్ విల్లు రాసి చనిపోయారు వీళ్ళ ఫాదరు, కానీ ఇతని పేరు మీద విల్లు ద్వారా ఈయనకి సంక్రమించాల్సిన ఆస్తిది ఈయన పేరు మీద ఇంకా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు, బట్ పొజిషన్ మాత్రం అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి, ఇప్పుడు నేను ఇంకో సెకండ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, పర్సన్ లైవ్లో ఉన్నారు, ఆయన బతికే ఉన్నారు, కానీ పొజిషన్ మాత్రం ఇంట్లో లేదు, వేరే వాళ్ళ స్వాధీనంలో ఉన్నారు. అంటే ఇది యాక్చువల్గా ఇటీవల కాలంలో బాగా ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయ్యి స్థలాలకు విలువలు ఎప్పుడైతే పెరిగాయో ఇటువంటి కబ్జాలు అన్నవి చాలా ఎక్కువైపోయాయి. మీకు ఇంకో విశేషం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, దీని మీద ఒక ముఠా పనిచేస్తూ ఉంటుంది, ఒక వ్యవస్థ పనిచేస్తుంటుంది. ఎక్కడైతే బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు, అంటే అంగబలం అర్ధబలం లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాస్త పరిశీలించే వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి స్టెప్ తీసుకుంటారు. అయితే దీనికి రెమెడీ ఏంటి, ఎలా చేయాలంటే దీనికి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి నెంబర్ 1 ఫస్ట్ మీరు ఒక కంప్లైంట్ చేసుకోవాలి. మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారంటే, లా అండ్ ఆర్డర్ వాళ్ళు, ఇది సివిల్ కిందకి వస్తుంది కాబట్టి మేము తీసుకోం, ఈ
యొక్క కేసునే మీరు ఏమన్నా కోర్టులో చూసుకోండి అని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అది సివిల్ కేసు అయినప్పటికీ కూడా ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ఫోర్జరీ జరిగింది, ట్రెస్ పాసింగ్ జరిగింది. సో అది క్రిమినల్ కిందకు వస్తుంది. మీరు ఆ విషయం మీద కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అది డాక్యుమెంట్ ఆల్రెడీ ఫోర్జరీ అయింది. సో ఫోర్జరీ అయిందే లేదని చెప్పాలంటే ఏది డాక్యుమెంట్ చెప్పాలంటే తప్పదు. మీ డాక్యుమెంట్ తీసుకెళ్ళి చూపించండి, కన్సల్ట్ స్టేషన్ ఆఫీస్కి మీరు వెళ్ళి డాక్యుమెంట్ చూపించాల్సి వస్తుంది. అట్ ద టైం పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే మీరు ఈ కంప్లైంట్ చేశారో వాళ్ళను కూడా పిలిపిస్తారు, వాళ్ళు కూడా డాక్యుమెంట్ తీసుకొస్తారు. సో అక్కడ ఫోర్జరీ కాదండి, ఒక ప్రైమరీగా వాళ్ళు ఒక నోటీస్ చేస్తారు. బట్ నిజమా కాదండి కోర్టు తెలియపరిచినప్పుడు కూడా వాళ్ళ కేసు కంప్లైంట్ తీసుకోవడానికి మీరు ఫోర్జరీ అని లేకపోతే ట్రెస్ పాసింగ్ ఈ సెక్షన్స్ పెట్టేటప్పుడు క్రిమినల్ కేసు కిందకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇమీడియట్గా నిన్న మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఈ రకంగా ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం చేయాల్సి వస్తుంది. ఇమీడియట్గా దగ్గర ఏదైతే ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుందో దాన్ని మనం చేయాలి. అట్ ద సేమ్ టైం దగ్గరలో అంటే ఈ యొక్క ల్యాండ్ ఏ యొక్క స్థలంలో వస్తుంది, ల్యాండ్ ఏ స్థలంలో వస్తుంది, మీరు ఉన్నటువంటి స్థలం కాదు. మీరు ఉద్యోగం వచ్చే బెంగళూరు, చెన్నైయో, మీ ఇతర ఉండొచ్చు, అక్కడ కాదు కేసు వేయాల్సింది. ఏ స్థలం ఏరియాలో ఉంటుందో ఆ దగ్గరలో ఉన్నటువంటి కోర్టులో దీనికి ఒక మంచి అడ్వకేట్ని మీరు తీసుకొని అడ్వకేట్ని అప్రోచ్ అయితే ఆయన మీకు ప్రాపర్గా గైడ్ చేస్తారు. దానికి సంబంధించిన కోర్టులో దీనికి స్థలాన్ని స్వాధీనం కోసం చెప్పి పొజిషన్ ఇవ్వమని చెప్పి కోర్టులో మనం ఒక రిటిపిషన్ వేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ రెండు రకాలుగా వస్తుంది. పొజిషన్ తీసుకోవడం ఒకటి, ఇంకొకటి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకోవడం వల్ల ఆ ప్రాపర్టీ వాళ్ళు అక్కడ నుంచి ఆ ప్రాపర్టీ మీకు కాకుండా వాళ్ళకే కాకుండా పొజిషన్ అనేది వేకెంట్ చేసే పొజిషన్ కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ లీగల్ స్టెప్ తీసుకుంటారో ఇది ఇమీడియట్గా జరగకపోవచ్చు, దీనికి కొన్ని సంవత్సరాలు పడే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇన్ని సంవత్సరాలు మీరు ఆ స్థలాన్ని పట్టించుకోకుండా ఉండేటప్పుడు మీరు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీద కాదని తేల్చడానికి ఇమీడియట్గా మన చట్టాలు కూడా అంత కఠినంగా ఉన్నటువంటి చట్టాలు అయితే మనకు లేవు కాబట్టి దీని మీద కోర్టులో ఎంక్వైరీ అవుతుంది. కోర్టులో ఎంక్వైరీ చేసేటప్పుడు దీని మీద విచారణ వస్తుంది, డిస్కషన్స్ అవుతాయి. దానికి పొజిషన్ స్టేటస్ కో ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే మీరు ఈ రకంగా బలవంతం చేస్తారో ఇమీడియట్గా మీకు రెంటల్ పిటిషన్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయి, వాళ్ళ లింక్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని మీ అదే ఉన్నాయి, కానీ వాళ్ళు అక్కడ ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్స్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ ఇంకొక డబుల్ రిజిస్ట్రేషన్ ఒక రిజిస్ట్రేషన్ నుంచి మరొక వ్యక్తి కూడా ప్రాపర్టీ అమ్మేస్తారు. ఆ సెకండ్ వ్యక్తి అందులో ప్రాపర్టీ కబ్జాలు ఉన్నారు. సో ఆయన కూడా ఇన్నోసెంట్గా తెలుసుకున్నాడా అంటే ఆయన తెలిసి తీసుకున్నాడా తెలియకుండా తీసుకున్నాడా అనే విషయం కూడా ఇంపార్టెంట్. అక్కడ ఒకవేళ కావాలని కబ్జా చేయాలనే సందర్భంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు కోర్టుకి వెళ్ళి కోర్టులో కాస్త మీరు డిస్కషన్స్ చేసేటప్పుడు చాలా చోట్ల కోర్టుకి 10 సార్లు తిరిగే అవకాశం లేని సందర్భాల్లో వాళ్ళు మిమ్మల్ని రాజీకి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక ట్రీట్లో ఒక రాజీకి కుదిర్చే ఒక ప్రయత్నం చేసి వాళ్ళు కూడా వేకెంట్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాలు అవుతుంది అయితే నేను చెప్పాను. మరికొన్ని సందర్భాలు ఏంటంటే మీరు అన్ని రకాల చేసి మళ్ళీ మీరు కేసు గెలిచినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు ఇంకో కోర్టుకి అప్పీల్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. పక్కన హైకోర్టుకి వెళ్తారు, అప్పీల్కి వెళ్తారు. ఎందుకంటే మేము కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము కూడా రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాం అని చెప్పేసి ఇటువంటి వివాదాలు ఇటీవల కాలం చాలా ఎక్కువైపోయాయి. అంటే ఎప్పుడైతే ఈ సరౌండింగ్స్ ఎప్పుడైతే కాస్ట్లీయెస్ట్ ఏరియాస్ బాగా పెరిగిపోయాయో అటువంటి సందర్భాల్లో ఇటువంటి కేసులు చాలా ఎక్కువగా జరుగుతాయి. ముఖ్యంగా మనిషి బతుకున్నప్పుడైతే ఆయన చూపించుకోవచ్చు, నేను లైవ్లో ఉన్నా, నా ప్రాపర్టీలో జరిగిపోయిందని చెప్పి చూపించుకోవచ్చు. ఒకవేళ అతను చనిపోయిన సందర్భంలో వాళ్ళ యొక్క లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉంటారో లీగల్ హెయిర్స్ కూడా ఆ కేసు మీద కంప్లీట్గా దాని మీద దావాలు వేసుకుని దాని కోర్టులకు వెళ్ళి దాని మీద చర్చించుకుని ఇది కూడా లీగల్ హెయిర్కి వస్తుంది. వీలైతే ఆ ఉన్నటువంటి సంబంధిత వ్యక్తి లేనప్పుడు జీపీఏ తీసుకొని జీపీఏ ద్వారా వాళ్ళు కూడా దాని కంటిన్యూషన్ కోర్టులకు. అయితే ఇదంతా ఏంటంటే ఇది చాలా ఇబ్బంది పడే ప్రసక్తి. ముందుగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, కబ్జా గురైన ప్రదేశంలో మీకు ఏదైనా కాస్త పలుకుబడి ఉండి పెద్దవాళ్ళు ఉంటే మీరు ఒక 4-5 తీసుకుని ఆ స్థలం మీదకి వెళ్ళి అవకాశం ఉంటే ట్రై చేయండి. అట్లాంటి సందర్భం లేనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ముఠారాయిలందరూ కూడా ఇటువంటి ఒక గ్రూప్, ఒక ముఠా ఫామ్ అయిపోయి వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు ఇటువంటి కబ్జాలు ఇట్లాంటివన్నీ కూడా. సో న్యాయపరంగా కూడా గుర్తుపెట్టుకోండి, ఇమీడియట్గా మీరు కోర్టుకి వచ్చినంత మాత్రమే మీకు ఇమీడియట్గా అయిపోతుందంటే దానికి 2 ఏళ్ళు పెట్టచ్చు, 4 ఏళ్ళు పెట్టచ్చు, 5 ఏళ్ళు పెట్టచ్చు. బట్ మీరైతే వెళ్ళాల్సి వస్తుంది. అయితే సివిల్ విషయంలో ఖచ్చితంగా ప్రతి సందర్భంలో కూడా క్లయింట్ ఉండాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి మీరు మంచి అడ్వకేట్తో మాట్లాడుకోగలిగితే ఆయన దీనికి సంబంధించి చేస్తారు. అయితే దీనికి సంబంధించింది ఒక కొత్త విషయం ఏంటంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించింది భూ ఆక్రమణ నిరోధక చట్టం అని చెప్పి ఒక బిల్లు, ఒక ముసాయిదా, ఒక డ్రాఫ్టింగ్ జరిగింది అసెంబ్లీలో. దీనికి సంబంధించి అంటే ఇటువంటివి నిరోధించాలంటే ప్రధానంగా 2 విషయాల్లో గట్టిగా ఉండాల్సి వస్తుంది. ఒకటి కఠినమైనటువంటి చర్యలు ఉండాలి. నెంబర్ 2 ఏంటంటే దానికి సంబంధించి ఎవరైతే తీసుకొస్తారో సత్వర న్యాయం జరగాలి. 2 విషయాలు ఇంపార్టెంట్. అంటే కఠినమైనటువంటి శిక్షలు ఉండాలి. అంటే మేము ఇట్లా కబ్జా చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని భయపడుతూ కూడా కొంతమంది దానికి వెళ్ళడానికి భయపడతారు. నెంబర్ 2 ఏంటంటే సత్వర న్యాయం జరగాలి. దీనికోసం స్పెషల్ కోర్టులు కూడా కొన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటే ఎట్లయితే క్రిమినల్ కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తారో అట్లాంటి కోర్టులు కూడా ఏర్పాటు చేయాలి. సో ఈ 2 లక్ష్యాలను ఉద్దేశించుకొని రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ దీని మీద అసెంబ్లీలో చర్చ జరిగింది, ఆల్రెడీ డ్రాఫ్ట్ కమిటీ జరిగింది. బహుశా బిల్లు రూపంలో ఉంది. ఈ అసెంబ్లీ సమావేశంలో కానీ ఆమోదిస్తే అది చట్టరూపంగా కూడా మారే అవకాశం ఉంటుంది. అయితే మన దేశంలో చూసినట్లయితే గుజరాత్,
ఒడిషా, అదేవిధంగా కర్ణాటక, ఈ 3 రాష్ట్రాల్లో కూడా కఠినమైనటువంటి ఈ భూ ఆక్రమణ నిరోధక బిల్ అని, భూ ఆక్రమణ నిరోధక చట్టాలని చెప్పి ప్రత్యేకమైన చట్టాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన కఠినంగా ఉన్న చట్టాలు. కానీ ఇంకా మన తెలంగాణ రాష్ట్రం కొద్దిగా వెనుకబాటుగా ఉందని చెప్పాలి దీనికి సంబంధించి. అయితే ఒకటి, ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ధరణి పోర్టల్ మార్చి భూమాతగా మార్చినప్పటికీ కొంత ఈ యొక్క తగ్గేనైతే నేను చెప్పుకోవచ్చు. కానీ అంతకుముందు మాత్రం విశేషంగా ఉండేటి, కఠినంగా ఉండేటి. కానీ ఏదేమైనప్పుడు కూడా 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఏదైతే మీ స్థలం ఉంటుందో ఆ స్థలం సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి. నెంబర్ 2, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీవే అని చెప్తూ సూచిస్తూ ఆ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ రికార్డ్స్లో ఉండాలి. ఈ రెండింటితో పాటు మూడోది ఏంటంటే ఆ స్థలం మీ యొక్క స్వాధీనం ఉండాలి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా ఆ స్థలం మీకు చెందనిది అని గుర్తుపెట్టుకోండి. అయితే న్యాయపరంగా వీటికి సరైనటువంటి పొజిషన్ ఎలా వెళ్ళాలంటే, డాక్యుమెంట్స్ లేకపోతే, మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకపోతే గవర్నమెంట్ రికార్డ్స్లో ఉంటాయి కాబట్టి మళ్ళీ కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకోవడం ఒక ప్రాసెస్. లేదా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే గవర్నమెంట్ రికార్డ్స్లో అప్లోడ్ చేసుకోకపోతే దాన్ని ఎలా అప్లోడ్ చేసుకోవడం ఒక ప్రాసెస్. ఈ రెండు క్లియర్గా ఉన్నప్పుడు కూడా స్వాధీనం లేకపోతే, ఇటీవల కాలంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్న డిస్కషన్ ఏంటంటే స్వాధీనం లేకపోతే ఉన్నటువంటి ప్రాపర్టీ మీద చాలా వందలాది కేసులు వస్తున్నాయి. కాబట్టి దానికి మనం కంప్లీట్గా ఒక ప్రొసీజర్ ప్రకారం లీగల్గా ఎలా వెళ్తే బాగుంటుంది ఏంటనే విషయం మీద కూడా మనం కంప్లీట్గా చేస్తున్నాం సిరి గారు. సార్, మరి ఎవరికైనా కూడా అంటే కేసు ఒక్కొక్కరి విషయంలో డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎస్, మరి అలా ఎవరైనా కూడా లీగల్ పరంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి ల్యాండ్ కబ్జా గురించి మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? తప్పనిసరిగా సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి సరైనటువంటి సలహా సంప్రదింపులు చేస్తారు. అదేవిధంగా ఏదైనా వివాదాలు ఉన్నట్లయింది, లేదు దానికి సరైన న్యాయపరంగా పరిష్కారం కావాలనుకుంటే కూడా ఇమ్మీడియట్గా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తుంటే, అట్లీస్ట్ కాల్ చేసినా వాట్సాప్ చేసిన ఇమ్మీడియట్గా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, మాట్లాడతారు, సరైన విధంగా దిశానిర్దేశం చేసి ఒక పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తారు. సిరి గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.